నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను భార్గవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నేడు పలు శాఖలపై చంద్రబాబు సమీక్ష. ఆర్థిక, ఎక్సైజ్ శాఖలపై సీఎం రివ్యూ. ఇవాళ తెలంగాణకు కురియన్ కమిటీ. కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం. నక్కపల్లి ఆసుపత్రిలో వికటించిన ఇంజెక్షన్. 22 మందికి అస్వస్థత. పూరి జగన్నాథ్ ఆలయంలో తెరుచుకోనున్న బడాగారం ఈ నెల 14న తెరవాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు. ఉత్తర భారతాన్ని ముంచెత్తిన వర్షాలు. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్. హైదరాబాద్ శివారు హయత్ నగర్లోని ఇనాంగూడ చెరువులో ఓ కారు దూసుకెళ్లింది. అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడిపోవడంతో ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి చెరువులో మునిగిపోయారు. ఇది చూసిన స్థానికులు వెంటనే పరుగులు తీశారు. కారులో ఉన్న నలుగురిని తాళ్ల సాయంతో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కారు అదుపు తప్పడం వల్లే చెరువులోకి దూసుకెళ్లిందని తండ్రి తెలిపారు. ఏమైందన్నా పిల్లలతో ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది పోయేతోనా? హైదరాబాద్ శివారు హయత్ నగర్లోని ఇనాంగూడ చెరువులో ఓ కారు దూసుకెళ్లింది. అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడిపోవడంతో ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి చెరువులో మునిగిపోయారు. ఇది చూసిన స్థానికులు వెంటనే పరుగులు తీశారు. కారులో ఉన్న నలుగురిని తాళ్ల సాయంతో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కారు అదుపు తప్పడం వల్లే చెరువులోకి దూసుకెళ్లిందని తండ్రి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, తెలపండి. నగర్లోని ఇనాంగూడ చెరువులో కారు దూసుకెళ్లింది. ఈ కారు దాదాపు తండ్రితో సహా ముగ్గురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అత్యంత వేగంగా వెళ్ళినటువంటి ఈ కారు ఏదైతే ఉందో చెరువులోకి దూసుకెళ్లి పడిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఈ కారు మొత్తం కూడా చెరువులోకి పడిపోవడం అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి వెంటనే ఈ నలుగురిని ఈ కారుని దూసుకెళ్లినటువంటి చెరువులోకి దూసుకెళ్లినటువంటి కారుని తాళ్ల సహాయంతో బయటికి వెలికి తీయడం జరిగింది. ఈ మొత్తం కూడా నలుగురు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. నలుగురు కూడా ఒక తండ్రితో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఇందులో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద నలుగురు ప్రాణాలు కూడా ఎటువంటి పోలీసు సహాయం లేకుండా ఈ నలుగురిని కూడా స్థానికులు చాకచక్యంగా వారి ప్రాణాలను సురక్షితంగా రక్షించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అతివేగం వల్ల ఏదైతే దూసుకెళ్లినటువంటి కారు చెరువులోకి పడిపోయినట్టుగా అయితే నిర్ధారించారు. ప్రస్తుతం అయితే ఈ మొత్తం కూడా కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయినట్టుగా మాత్రము తండ్రి కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ కథనాలు ఏదైతే ఉన్నాయో తండ్రియే పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేశాడా అన్న కోణంలో కూడా పలు కోణాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దీని మేరకు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే నలుగురు ప్రాణాలని కూడా ఏదైతే స్థానికులు సురక్షితంగా రక్షించడం అయితే మాత్రము అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇనాంగూడ చెరువులో పొద్దుగల
ఒక ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అద్భుత కింద తెలియదు. తెలుగులో మునిగిపోవడము, మా తమ్ముడు విజయ్ కుమార్ చూడడం, నేను వీళ్ళందరూ రావడము, ఆ పిల్లల్ని కాపాడడం జరిగింది. పిల్లలు ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు. ఒక కారు నేను కూడా చెరువులో పొద్దుగల ఒక ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అద్భుత కింద తెలియదు. తెలుగులో మునిగిపోవడము, మా తమ్ముడు విజయ్ కుమార్ చూడడం, నేను వీళ్ళందరూ రావడము, ఆ పిల్లల్ని కాపాడడం జరిగింది. పిల్లలు ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు. ఒక కారు నేను కూడా చెరువులో పొద్దుగల ఒక ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. 12 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్పై సీఎం సమీక్ష చేస్తారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై రివ్యూ నిర్వహిస్తారు. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే ప్రతిపాదనలపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 ఎక్సైజ్ శాఖపై సమీక్షించనున్నారు. మద్యం శ్వేతపత్రంపై ఆయన కసరత్తు చేస్తారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. 12 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్పై సీఎం సమీక్ష చేస్తారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై రివ్యూ నిర్వహిస్తారు. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే ప్రతిపాదనలపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 ఎక్సైజ్ శాఖపై సమీక్షించనున్నారు. మద్యం శ్వేతపత్రంపై ఆయన కసరత్తు చేస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. భార్గవి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో సచివాలయానికి చేరుకుంటారు. అయితే ఇప్పటికీ కూడా వరుస భేటీలు అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతోటి సమావేశం అనంతరం కూడా ఇటు కొన్ని శ్వేతపత్రాలు అనేది కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మరొక శ్వేతపత్రంపై అయితే కనుక కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలు ఏదైతే ఇటు పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, విద్యుత్ శాఖపై కావచ్చు, వీటన్నిటిపై శ్వేతపత్రం విడుదల చేసినటువంటి సీఎం ఇప్పుడు తాజాగా మద్యం శాఖపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క శ్వేతపత్రాన్ని అనేది కూడా రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అయితే కనుక ఉన్నత స్థాయి అధికారులతో అయితే కనుక సమావేశం కూడా ఈ రోజు నిర్వహిస్తా ఉంటారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పైన ఏదైతే ఆర్థిక శాఖపై అయితే కనుక సంబంధించినటువంటి అధికారులతోటి ఈ రోజు సమావేశం అవుతా ఉంటారు. ఏదైతే ఇటు ఓటాన్ ఆర్డినెన్స్ కి సంబంధించినటువంటి ఈ కసరత్తు చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో వచ్చే ముందు కూడా ఇటు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఓటాన్ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ఇప్పటికే కూడా కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ ఓటాన్ బడ్జెట్ ను కూడా కొనసాగించే ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరొక 2 నెలల్లో పొడిగించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై అయితే కనుక ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీని కూడా సబ్ కమిటీ అనేది కూడా ఈ రోజు భేటీ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు మద్యం శాఖపై కూడా ఎక్కువగా ప్రధాన అంశాలు లేవనెత్తే అంశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో 2019 నుంచి 24 వరకు కూడా మద్యం శాఖలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా మద్యం దశల వారీగా కూడా మద్యపానం నిషేధం చేస్తామన్నటువంటి గత ప్రభుత్వం యథేచ్ఛగా కొన్ని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతోటి కలగాటమాడుతున్న వీటన్నిటిపై అయితే కనుక ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత అమౌంట్లు రుణాలు తీసుకున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రంలో కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో వరుస భేటీలతో అయితే కనుక ఏదైతే అధికారులతోటి
తమ యొక్క అంశాలన్నింటినీ కూడా తెలియజేసే విధంగా కూడా ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది భార్గవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీలో 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాత అన్నా క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. అనంతరం ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆహార సరఫరాలకు సంబంధించి ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. వచ్చే నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతు భరోసా పథకంపై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. విధి విధానాల రూపకల్పనకు రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా అన్నదాతల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నలుగురు మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పాల్గొనున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు.
తెలంగాణలో రైతు భరోసా పథకంపై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. విధి విధానాల రూపకల్పనకు రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా అన్నదాతల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే 4 మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. భార్గవి, రైతు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు విధానంలో ఖాళీగా ఉన్న భూములకు, గుట్టలకు, బేళ్లకు ప్రభుత్వ అభివృద్ధి పనుల కింద సేకరించిన భూములకు సైతం పాస్ పుస్తకాల ఆధారంగా రైతు బంధించడంతో ఈ పథకంలో కొంత సొమ్ము దుబారా అయిందన్న విమర్శ ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరానికి 10,000 ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ డబ్బును ఎలాంటి రైతులకు ఇవ్వాలి, ఏ పద్ధతులు ఇవ్వాలనే దానిపై రైతులు, రైతు సంఘాల నుంచి సలహాలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఒక నివేదిక తయారు చేయనుంది. ఈ వానాకాలం సీజన్లోనే రైతు భరోసా పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేసి ఎకరానికి 15,000 సాగు సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా 10 జిల్లాల్లో జరిగే సమావేశాల్లో మొదటి సమావేశం ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించనున్నారు. ఈ ఖమ్మం కలెక్టరేట్ లో ఈ సబ్ కమిటీ సభ్యులు 4 మంత్రులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. దీనిలో ప్రధానంగా ఇప్పటికే ఉన్నటువంటి రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించడం, అదేవిధంగా అధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశం అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలు ఈ విధంగా వరుస జిల్లాల్లో సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఈ వర్క్ షాప్ నేటి నుండి ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. తెలంగాణకు ఇవాళ కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజా నిర్ధారణ కమిటీలను ఏఐసీసీ వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రహీబుల్ హుస్సేన్, వర్గిత్ సింగ్లతో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సక్సెస్ సాధించిన కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది నెలల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వైఫల్యం చెందింది. కాంగ్రెస్తో పాటు బీజేపీకి సమానంగా సీట్లు వచ్చాయి. కొంచెం అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి పడిపోయి ఉండేది. మరి కేవలం రోజుల వ్యవధిలోనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం తెలుసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వనుంది.
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టు విచారణ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. అయితే పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది హైకోర్టు. అయితే హైకోర్టు న్యాయమూర్తులు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించారు. ఈ కేసుపై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ చేయనుంది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టు విచారణ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది హైకోర్టు. అయితే హైకోర్టు న్యాయమూర్తులు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించారు. ఈ కేసుపై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ చేయనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ యొక్క విచారణ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే పోలీసులు కూడా కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసును ఆ పత్రికల్లో చూసిన హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే ముఖ్యంగా చూస్తే హైకోర్టు జడ్జిలతో పాటు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్ సంబంధించిన వారందరికి సంబంధించిన విషయంలో ఫోన్స్ ట్యాపింగ్ చేయడము, వారిని బెదిరించడం అనే అంశాలపైన ఇప్పటికే చాలా యొక్క పత్రికల్లో కూడా వచ్చిన నేపథ్యంలో వాటిపైన సుమోటోగా కేసు స్వీకరించింది హైకోర్టు. అయితే గత విచారణలో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ యొక్క విషయంలో చూస్తే మాత్రం మొత్తానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో మాత్రము ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగనుంది అనేది మాత్రము వేచి రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ అంశంలో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. వారు చేయమంటేనే చేశారని సంబంధించిన దానిపైన కూడా ఈరోజు వాదనలు కూడా కొనసాగుతాయి. మొత్తానికి మాత్రము 2:30 గంటలకు యొక్క హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. నేషనల్ హైవే 65 నగరానికి నరకానికి నాలుకలుగా మారింది. వాహన చోదకుల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈ జాతీయ రహదారి మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆ వ్యక్తుల కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 5 నెలల వ్యవధిలోనే వందలాది మందిని ఈ రహదారి పొట్టన పెట్టుకుంది. అభివృద్ధికి చిహ్నాలు, సాఫీ ప్రయాణానికి కారకాలు అంటూ జాతీయ రహదారుల గురించి మా గొప్పగా చెప్పుకోవడం మనకు అలవాటు. అయితే నేషనల్ హైవే 65 రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 65పై ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. రక్తసిక్త రోడ్డుగా ఈ జాతీయ రహదారి పేరు పొందింది. ఇప్పటికే ఈ రోడ్లో ప్రయాణించిన వారు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబీకులు రోడ్డు పాలయ్యారు. జిల్లాలోని రామచంద్రాపురం నుంచి జహీరాబాద్లోని తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ముంబై జాతీయ రహదారి ప్రతినిత్యం వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై, షిరిడి, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే వారి సంఖ్య ఈ రహదారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ జాతీయ రహదారి ప్రమాదాలమయంగా మారింది. ఇందుకు 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. వాహనదారుల అతివేగం దారుణ ప్రమాదాలకు కారణమవుతోంది. జనావాస ప్రదేశాల్లో యూటర్న్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు పక్క పెద్ద పెద్ద వాహనాలు పార్కు చేయడం వల్ల రాత్రిపూట వాటిని ఇతర వాహనాలు ఢీకొంటున్నాయి. చాలా మంది డ్రైవర్లు మద్యం సేవించి ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఓవర్ స్పీడు, ర్యాష్ డ్రైవింగ్ తో పాటు కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్లు లేకపోవడం, వెహికల్స్ రాంగ్ రూట్ లో వెళ్తుండడం ఇవన్నీ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఓవర్ స్పీడ్ గా వెళ్తూ మరో వాహనంను ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రిడ్జీలు, గ్రామాలకు వెళ్లే రూట్లు ఉన్న చోట సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్లు లేకపోవడం వల్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తోంది. వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్లడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు సంయుక్త సర్వేలు చేస్తున్నారు. అయితే అధికారుల బదిలీల వల్ల సమస్య మొదటికి వస్తోంది. కొత్త వారు రావడం, కొత్తగా సర్వే చేయడం ఇది జరుగుతున్న తంతు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలకు చెక్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో 5 నెలల చిన్నారి నోబెల్ బుక్ అవార్డు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కతలాపూల్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మహేందర్, మౌనిక దంపతుల గారాల పట్టి అయిన ఐరా 135 ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టింది. దీంతో యంగెస్ట్ టు ఐడెంటిటీ విభాగంలో నోబెల్ బుక్ అవార్డు రికార్డ్ దరఖాస్తు చేశారు తల్లిదండ్రులు. జూన్లో 135 ఫ్లాష్ కార్డులు, ఐడెంటిటీ వీడియోను పరిశీలించిన నోబెల్ సంస్థ చిన్నారికి అవార్డు కేటాయించినట్టు తెలిపింది. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంతోషానికి అవధుల్లేవు. కేవలం 5 నెలలు ఉన్న చిన్నారి రికార్డు క్రియేట్ చేయటం గర్వించదగ్గ విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇండియా తీసుకో, ఇండియా 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 ఫ్లాగ్ తీసుకో. పింక్ కలర్. ఐరా రెడ్ కలర్ తీసుకో, రెడ్ కలర్. రెడ్ కలర్ ఏది? ఐరా స్ట్రాబెర్రీ తీసుకో, స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ ఏది? ఇండియా తీసుకో, ఇండియా 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 ఫ్లాగ్ తీసుకో. పింక్ కలర్. 3 months ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను. 4th month పడినప్పుడు ఏది 2 కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా, 2 కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటుంది. అట్లా 135 ఐటమ్స్ గుర్తుపడుతుంది. లైక్ బర్డ్స్, యానిమల్స్, ఫ్రూట్స్, ఫ్లాగ్స్, వెజిటేబుల్స్ అట్లా 135 గుర్తుపడుతుంది. అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాము. వాళ్ళు ఓకే అని అవార్డు ఇచ్చారు. పాపకి 3 months ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను. రష్యా తర్వాత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. రాజధాని మియాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. గతంలో 1983లో ఇందిరాగాంధీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. మియాన్నా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అయితే అనంతరం మోదీ హోటల్ రీచ్ కార్ట్స్కు చేరుకున్నారు. హోటల్కు చేరుకున్న తర్వాత ప్రధాని భారతీయ ప్రజలను కలుసుకున్నారు. హోటల్లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వందే మాతరం ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్తో మియాన్నా ప్రతిధ్వనిచ్చింది. అనంతరం ఆస్ట్రేలియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మాన్తో విందులో పాల్గొన్నారు. విందు సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఆస్ట్రేలియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్తో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. వియన్నాలో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో
నివసిస్తున్న భారతీయులతో కూడా ఆయన సంభాషించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:45 ఆస్ట్రేలియా ప్రతినిధులతో 3 గంటలకు సీఈఓతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆస్ట్రేలియా ఛాన్సలర్తో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం 5:30 రాష్ట్రపతిని కలుస్తారు. ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఇండియా ఆస్ట్రేలియా స్టార్టప్ బ్రిడ్జ్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.